మీరు ఇంత పద్ధతి గల మనిషి కదా, చిన్న సంతకం గురించి బ్యాంకులో ఎందుకని ఆవిడ మీతో గొడవపడింది? మేము గొడవ పడింది సంతకం గురించి కాదు, జీవితం గురించి. జీవితం గురించా? Yes, she is my wife. 20 ఏళ్ల క్రితం తాళి కట్టి కాపురం చేయని విచిత్ర బంధం. ఎంత దగ్గర అవ్వాలన్నా పరిస్థితులు దూరం చేసిన దురదృష్టం. గోపికి సుస్థిగా ఉందా? ఎప్పటి నుంచి? సరే, వెంటనే వస్తున్నాను చెప్పు. గోపి, 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 ఏమిటా సుస్థి? నువ్వా? అలా చూస్తావే, కూర్చో ఆనంద్. ఇక్కడికి కూడా దాపరిచ్చావా? గోపి ఎక్కడ? ఇంత తెలివైన వాడివి ఈ మాత్రం అర్థం చేసుకోలేవు అంటే గోపికి సుస్థి చేసిన మాట అబద్ధం. కానీ నిన్ను చూడండి, నేను నిలువలేని మాట మాత్రం నిజం. ఛీ, నీకు కావాల్సింది డబ్బేగా, తీసుకో. ఆనంద్, నాకు కావాల్సింది డబ్బు కాదు, నీ ప్రేమ. ఆఖరిసారిగా చెప్తున్నాను, అడ్డులే. చంపుతావా? కానీ నీ చేతుల్లో చావడం కూడా నాకు ఇష్టమే. ఛీ, నీకంత అర్హత కూడా లేదు. ఆనంద్, హేమా, వదులు. నన్ను వదులుతావా లేదా? లేదు, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. నా ప్రాణం పోయినా సరే వెళ్ళనివ్వను. హేమా, ఆనంద్, వదులు. ఆనంద్, వదులు. ఆనంద్. ఛీ, వదలమా. ఆ హత్య నేనే చేశాననుకుంది చారు. డబ్బుతోటి మా నాన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వడం మూలంగా ఆ పలుకుబడితోటి ఆ కేసు నుంచి తప్పించుకున్నానని హంతకుడి భారీగా తనకు అవమానం అనుకుని నా నుంచి వెళ్ళిపోయి చాలా బాధగా ఉంది. అందరికీ చెప్పాల్సిన వాళ్ళే అలా విడిపోతే మళ్ళాంటి వాళ్ళకి చెప్పేదెవరు? అందుకే వాళ్ళిద్దరూ కలిసే వరకు మన ఇద్దరం పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళిద్దరూ జీవితాంతం కలవకపోతే మనం కూడా జీవితాంతం పెళ్లి చేసుకోం. అయ్య బాబాయ్, పిచ్చిదానా, వాళ్ళిద్దరూ కలుస్తారు, మనిద్దరమే వాళ్ళని కలుపుతాం. నా పేరు సుభద్ర అండి. నేను ఎంకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బ్యాంకింగ్ మీద పిహెచ్డీ చేద్దాం అనుకుంటున్నాను. వాచ్ పనిచేయట్లేదా మేడం? నేను విషయం చెప్పు. అదే, మీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ బ్యాంకింగ్ గోల్డ్ మెడలిస్ట్ కదా, అయితే మీ దగ్గర ట్రైన్ అప్ అవుదామని వచ్చాను. చదువుకి ఉద్యోగానికి కావాల్సింది కాలేజీలో నేర్పుతారు. కానీ నా ఒపీనియన్లో నీలాంటి ఆడపిల్ల ఇల్లెలా సర్దుకోవాలి, వంట వార్పు ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఉద్యోగం గురించి తెలుసుకునేది జీతం కోసం, కాపురం గురించి తెలుసుకునేది జీవితం కోసం. మరి మీరు కాపురం గురించి ఎందుకు తెలుసుకోలేదు మేడం? నాకు చెప్పినట్టుగా తెలుసుకొనుంటే మీరు మీ భర్త విడిపోయేవారు కాదేమో. వచ్చిన పని చూసుకో, ఎక్కువగా మాట్లాడుకో. అది కాదండి, మీ విషయం కూడా నాకు 2 రోజుల ముందే తెలిసింది. ఆనంద్ కుమార్ గారు నాకు బాగా తెలుసు. ఆయన చాలా మంచివారు. ఆయనతో మాట్లాడుతుంటే ఎంత కష్టమైనా మర్చిపోతాం, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ అయిపోతాయి. హీస్ రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్. డోంట్ టాక్ అబౌట్ హిమ్. ఆయన గురించి ఏం తెలుసని అంత గొప్ప అని చేసి మాట్లాడుతున్నావు? గొడ్డలి పదును తెగిపడిన చెట్టుకే తెలుసు. అతను ఎంత కిరాతకుడు, జీవితం అంతా ఎడారైపోయినా నాకు తెలుసు, నాకే తెలుసు. జీవితాన్ని పేక ముక్కలు ఆడుకునే అతను గ్రేట్ మ్యానా? నో, హీఈస్ ఎ డేంజరస్ అనిమల్. ఎస్. గ్యాస్ ఎక్కువైంది. నీ దగ్గర జల్జీలు ఉన్నాదిరా? ఏ, ఎవరు నువ్వు? ఇగో బ్యాంకమ్మా, నువ్వు కాలనీకి వచ్చి 10 దినాలు అయి ఉండే. ఈ పదవిడికి అన్న దర్శనం చేసుకోలేదని అన్నయ్య నీ దర్శనం చేసుకోడానికి వచ్చిండు. నేనెందుకు వీడి దర్శనం చేసుకోవాలి? ఎవడి వెదవా? అన్న గురించి పూర్తిగా చెప్పు. ఆమెకి ఏం తెలియక ఎదవా గిదవా అంటుంది. ఓ బ్యాంకమ్మ, నా పేరు దద్రి యాదవ్ అంటారు. మంచి పవర్ఫుల్. ఈ కాలనీ అంతా మనమే కట్టించినాం. ఇక్కడ ఎవరికి ఏ పరిశాన్ వచ్చినా మంచి చెడు మనమే చూస్తాం. ఇక్కడ మీటర్ లేకుంటే కూడా కరెంట్ ఇస్తాం. నెలకు 500 కట్టాలి. అది సరే, నీ భర్త కూడా పరిశాన్ చేసిపోయినట్టు అవలాడుగాడు. ఇంత మంచి పర్సనల్ నీ వెయిట్ చేసి లుప్తాగాడు. ఇంత మంచి పిల్లని వదిలేసిన వాడేమో గాడ ఉల్ఫాగాడు. నా గురించి నీకు తెలీదు. మేడం, నాకు అర్థం కాలేదు. లోపల మీ ఆయన్ని మీరు తిట్టారు, అదే వాడు తిడితే కోపం ఎందుకు వచ్చింది? చూడు, మన భర్తని మనం తిట్టచ్చు, గొడవపడి విడిపోవచ్చు. కానీ బయట వాళ్ళకి ఆయన అనే అవకాశం మనం ఇవ్వకూడదు. ఆ సంస్కారం మనం దక్కించుకోవాలి. అందుకే మీరంటే నాకు ఇష్టం. మేడం, నా ట్రైనింగ్ సంగతి నా పద్ధతిలో ఉంటే సరే. మీరు గీసిన గీత దాటను మేడం. అలా దాటననుకోండి, ఆ దద్రిగాన్ని కొట్టినట్టు నన్ను కొట్టండి. షో. షూర్. ఆవిడంటే ఆడది, కొంచెం టెక్కుగా ఉంటుంది.
కానీ మీరు అలా వెళ్ళి ఇలా అని అలా మాట్లాడి ఇలా మాట్లాడి కితకితలు పెట్టి నవ్వించేసి కన్విన్స్ చేస్తే ఎలా ఉంటుంది? రేయ్, ప్రపంచ యుద్ధాన్నైనా ఆపొచ్చు కానీ భార్యాభర్తల ఈగోస్ మాత్రం ఎవ్వరూ ఆపలేరు. దానికి కారణాలు వాళ్ళకే తెలుసు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒక్కటే, అసలు ఈగోస్ లేకుండా చేసుకోవడమే. దట్స్ ఆల్. రే బావా, వాళ్ళని కలపడం నీ వల్ల కాదురా. ఈ ప్రపంచంలో ఒకే ఒకడున్నాడు. ఎవడది? నేనే. కరెక్ట్ తోక. నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆయన్ని బాగా తిట్టాలి. తిడతా. కుక్క, నక్క, పిల్లి, ఎలుక, కోతి అనచా? రెచ్చిపోతా. అప్పుడు ఆవిడ నిన్ను మెచ్చుకుంటుంది. అబ్బా 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 అబ్బా. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? వసేరావులమ్మ తమ్ముణ్ణి, అంకుశానికి అన్నేని, వరసి సర్దార్ సుబ్రహ్మణ్యాన్ని. మీలో ఒక రుద్రమ్మ దేవి, ఒక పూలం దేవి, ఒక శ్రీదేవి తోఫా 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 లాయ లాయ కనిపిస్తున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మొత్తం తెలుసుకునే వచ్చానమ్మా. నీకు జరిగిన అన్యాయం మొత్తం తెలుసుకునే వచ్చానక్క. ఈ కలికాలంలో నిన్ను ఆదుకోవటానికి ఆ దోపరిగో కన్నే రాకపోవచ్చు. ఈ చిన్నయ్య ఉన్నాడక్క. చెప్పమ్మా. చిటికేస్తే జైన్ బ్యాచ్, కన్ను కొడితే ఎల్టీటీ, ఆవులేస్తే వీరప్పన్. నీకేం కావాలో కోరుకో తల్లి. హెడ్డా, హ్యాండా, లెక్క, భర్త కన్నప్ప. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి అయితే ఎక్కడికి ఎందుకు వస్తాను తల్లి? మీ ఆయన ఆనంద కుమార్ గురించి. టమాటా కుళ్ళింది తల్లి. నీకు శుభం, నాకు జయం. మీ ఆయన కథం. మీ ఆయన ఎంత గొప్పదన్న కావచ్చు, నా ముందు కోన్ కిస్కా కిస్కా కోన్ హమ్ ఆప్కి హై కోన్. చెప్పమ్మా, మొత్తం క్యారెక్టర్ని లేపేస్తాను. ఏంటి తోక? వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? అమ్మో, ఈయన వచ్చేస్తాడు. ఆ పోలం దేవి కొట్టుడు పై పైనే కట్టించింది. ఈయన కొట్టుడు అండర్ వాళ్ళ కొట్టుడు బ్రెయిన్, లివర్, కిడ్నీ మొత్తం లాగెత్తాడు. ఏమిటి అడుగుతుంటే సమాధానం చెప్పరు? ఏమైంది? ఏమిటా దెబ్బలు? ఒక కన్ను, ఒక చెయ్యి, ఒక కాలు పోయాయి. మిగతా ఎక్కడున్నాయి? జులాజిల్ పార్క్ లో ఏనుకి అట్టుపని పెడుతుంటే కడపనొక వచ్చి బ్యాక్ లో స్ట్రోక్ ఇచ్చిందండి. మంచి పని చేసింది. ఇదిగో అందుకే అన్నారు, గుర్రం పని గుర్రం చేయాలి, గాడి పని గాడి చేయాలి. మరెప్పుడు గాడి పనులు చేయకు. కరెక్ట్. ఈ పని గుర్రమే చేయాలి. ఇప్పుడు నేను ముగ్గులోకి దిగిపోతాను, చూస్తూ ఉండండి. బాగా వెళ్తున్నాడు ఇక్కడే. ఎవరు? నేనే. రాస్కేల్, నువ్వా? అవునండి, నేనే. మీ ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి వచ్చాను. యాక్చువల్ గా 60 చుక్కల ముగ్గు పెడదాం అనుకున్నానండి, కానీ ట్రాఫిక్ ఎక్కడ జామ్ అయిపోతుందోనని 30 చుక్కల ముగ్గుతో సరిపెట్టానండి. చూడండి, మీరు ఎంత పెద్ద బ్యాంక్ ఆఫీసర్ అయినా, బర్మా మహారాణి అయినా, ఆడది తన ఇంటి ముందు తనే ముగ్గు పెట్టుకుంటే చాలా శుభం అండి. మార్గశిర మాసం, ఏకాదశి ఘడియలు, పౌర్ణమి రోజులు, ఇలాంటి మంచి సమయంలో ఆడది తన ఇంటి ముందు చక్కని ముగ్గు పెట్టుకుంటే ధనలక్ష్మి డాన్స్ చేసుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తుందండి. మా ఇంటికి ధనలక్ష్మి వస్తే నీకెందుకు, జ్యోతిలక్ష్మి వస్తే నీకెందుకు? ముందే కలిసి వెళ్ళు. అది కదండి, ప్లీజ్. నేను మీతో ఓ విషయం మాట్లాడడానికి వచ్చానండి. నీతో నేనే విషయం మాట్లాడక్కర్లేదు. మీకు తెలియదు గాని నేను చాలా మంచివాణ్ణండి. అయ్యో అని నువ్వే చెప్పుకోవాలి. వెళ్ళు. మేడం, అతను మీకు ఎలా తెలుసు? ఒకసారి దవడ పగల కొట్టాను, అప్పుడు తెలుసు. మీకు తెలియదు ఇంకోటి ఉంది మేడం. ఏమిటి? మరే గోల్డ్ కరకు చెప్పు. అతను నేను ప్రేమించుకున్నాం. ఆహా, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మరి ఈ విషయం ఇంతకు ముందు నాకెందుకు చెప్పలేదు? మీకు చెప్తే వద్దంటారని భయంగా ఉంది. నేనెందుకు వద్దంటాను? ఆ ప్రసాద్ మీ ఆయన గారి కన్న కొడుకు. కొడుకా? అది కాదండి, నేను నిజమే, అన్ని ఆ పోలికలే. నేనే కనిపెట్టలేకపోయాను. ఎలా కనిపెడతాను? పులి పులిలా కనపడుతుంది, పావు పావులా కనపడుతుంది. కరెక్ట్ గా చెప్పారండి. కానీ మీ వంశమే ఊసరు వెళ్ళి మీరు మార్చే రంగులు ఈ ప్రపంచంలో ఎవరూ కనిపెట్టలేరు, ఎవరూ వాటి నుంచి తప్పించుకోలేరు. చూడు సుభద్ర,
అనుభవంతో చెప్తున్నాను, ఆవు చేయిలో మేస్తే దూడ గట్టును మేయదు. ఆనంద్ కుమార్ రక్తాన్ని అంత తక్కువగా అంచనా వేయకు. ఆయన చాలా మంచివారండి. నీ తండ్రి కనుక నీకు మంచివాళ్లాగే కనిపిస్తాడు. అయ్యో, నీ తల్లికి అతను శ్రీరామచంద్రుడే కావచ్చు. ఆ నీ తండ్రి అసలు జీవితానికి సాక్ష్యం నేను. ఎవడి నిజంగా ఆయన తండ్రి చూడు, ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఆ రోజు నీ తండ్రి నన్ను వంచించి పెళ్లి చేసుకున్నప్పుడు నా తరఫున వాదించడానికి కానీ నన్ను సమర్థించడానికి కానీ ఎవరు లేరు. కానీ ఈ రోజు సుభద్రకి ఏమైనా అన్యాయం జరిగితే మీ అంతు తేల్చడానికి ఆమె వెనక నేనున్నాను. వెళ్ళు. ఎవడి ఎవడి అసలు ఆయనకి అయ్యో. ఏయ్, ఏయ్, ఏమిటి మన సినిమాలో రీల్ ఇలా మారిపోతున్నాయి? ఆవిడేంటి నన్ను ఆయన కొడుకు అనుకుంటుంది? ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. ఏయ్, ఏంటి చెప్పేది పప్పు? పప్ప నువ్వు ఆయన కొడుకువని ఆవిడ అనుకోవాలి. ఏ? అప్పుడే వాళ్ళిద్దరి మధ్య ఈర్ష్య పెరిగి దగ్గరవుతారు. ఓహో, నువ్వు ఆయన కొడుకువని ఆవిడకి నేనే చెప్పా. నువ్వే చెప్పావా? అవును. ద్రోహి. అంతేకాదు, రేపటి నుంచి మన ఇద్దరం గొడవలు పడి విడిపోతున్నాం. ఓహో, ఏ ఏ విడిపోతున్నట్టు నటిస్తున్నాం. ఇదెందుకు? నా తరఫున ఆవిడున్నానంది కదా, హ్మ్. నీ తరఫున ఆయన ఉన్నాడు కదా. హ్మ్. మన ఇద్దరం విడిపోయామనుకో, హ్మ్. మన ఇద్దరిని కలపడం కోసం వాళ్ళు మాట్లాడుకోవాలి కదా. హ్మ్. అప్పుడైనా వాళ్ళు అవుతారు కదా. అరే, అందుకని రేపటి నుంచి మన ఇద్దరం విడిపోతున్నాం. చాలా భయంకరంగా విడిపోతున్నాం.